మామూలుగా ఆయుర్వేదం అనగానే హ్మ్. వాతము, పిత్తము, కఫం అని 3 రకాలుగా మీరు హ్మ్. దోషాలను మనిషి యొక్క దోషాలను మనిషిలోని దోషాలను మీరు విభజిస్తారు హ్మ్. కదా! హ్మ్. అంటే వాతము, పిత్తము, కఫం అంటే వాతం ద్వారా వాతం ఏమేమి దోషాలు కిందొస్తాయి? ఏ ఏ దోషాలు వాతం కిందొస్తాయి? ఏమేమి పిత్తం కిందొస్తాయి? ఏమేమి కఫం కిందొస్తాయి? అంటే అసలు మీరు అడిగే ప్రశ్నకి నేను ప్రశ్ననే మార్చాలి కొంచెం. అంటే ఇది దోషం అనేటువంటి పదం శరీరంలో అనారోగ్యాన్ని చేసేది దోషం అని కాదు. ఇక్కడ దోషం అనేది శరీరంలో దూషయితే ఇతి దోషః అని ఇది ఇతర పదార్థాలని దూషింపజేస్తుంది. తప్ప ఇది దోషం కాదు. వాతం అనేది దోషము దీనివల్ల జబ్బులొస్తాయని కాదు. మన శరీరాన్ని మొత్తాన్ని నడిపించేవే వాతము, పిత్తము, కఫం అన్నమాట. ఇప్పుడు మీకు ఆధునికంగా ఎలా అయితే అనాటమీ, ఫిజియాలజీలో సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, మిగతా రీనల్ సిస్టమ్ అలా రకరకాల సిస్టమ్స్‌కి ఎలా చెప్తారో, ఆయుర్వేదంలో శరీరాన్ని లోపల జరిగే ప్రతి ఫంక్షను ఈ 3 దోషాల వల్ల దోషం అనేది మన కామన్ లాంగ్వేజ్‌లో ఒక మిస్టేక్ కాదు. నెగెటివ్‌గా తప్పుగా అనుకుంటారు. దోషం అనేది దోషం కాదు. ఈ దోషం ఎందుకంటే ఇది మిగతా శరీరంలో ఉండే ఇతర అంశాలని అంశాల మీద తన ప్రభావంతో రోగం కలిగించే శక్తి ఉంది గనక ఆ పదాన్ని వాడతారు తప్ప అదేం రాంగ్ కాదు. అందరి శరీరంలో వాతం ఉంటుంది, పిత్తం ఉంటుంది, కఫం ఉంటుంది. ఈ 3 దోషాలు వాటి వాటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడంటే వాతం ఉందంటే వాతం శరీరంలో జరిగే ప్రతి చలనానికి కారణమైనటువంటిది వాతం అనమాట. సింపుల్‌గా సామాన్యంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు ఆయుర్వేదం చదివినా కూడా కష్టమైనటువంటి విషయం. ఇవి మనకి కంటికి కనపడేవి కాదు గదా! ఇప్పుడు మిగతా మోడర్న్ అయితే అనాటమీలో కోసి ఇగో ఇది సర్క్యులేటరీ సిస్టమ్, నెర్వస్ సిస్టమ్ అని చూపెడతారు. ఆయుర్వేదంలో చదివేటప్పుడు ఇవి మనం శరీరాన్ని కోసి చూపించేటువంటి పదార్థాలు కావు. ఏంటంటే ఆయన మనకి ఆ ఫిజియాలజీ ఫంక్షన్ మన శరీరంలో జరిగే ప్రతి క్రియకి ఈ 3 కారణాలనమాట. అందులో మనం జనరల్‌గా కామన్‌గా చెప్పుకోవాలంటే మన నెర్వస్ సిస్టము, బ్రెయిను ఇవి చేసే పనులన్నీ గూడా సుమారుగా మనకి వాత దోషం కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మాట మాట్లాడుతున్నాను. నా మాట సరిగ్గా రావాలంటే నాలో ఉండేటువంటి వాత దోషం సరిగ్గా పనిచేయాలి. ఈ మూవ్‌మెంట్స్ అన్నీ వాత దోషం. బ్రెయిన్ గూడా అనాలి. బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కూడా బ్రెయిన్‌లో ఒట్టిగా వాతం అనే కాదు. వాతము ఉంటుంది, మిగతా దోషాలు కూడా ఉంటాయి. ఆ చలనం అంతా వాత దోషం నుంచి జరుగుతూ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి అవన్నీ అందులోకొస్తాయా? జ్ఞాపక శక్తి 3 కలవాలి మళ్ళీని. హుహు. 3 దోషాలు కలవాలి మళ్ళీ. బ్రెయిన్‌లో ఒట్టి వాతమే కాదు. అక్కడ కొంత కఫము ఉంటుంది, కొంత పిత్తం గూడా ఉంటుంది మళ్ళీని.